హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భగవద్గీత నిన్నటి వరకు తృతీయ అధ్యాయము కర్మయోగములో 26వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 27వ శ్లోకం నుండి చెప్పుకుందాము. 27వ శ్లోకం ఏమిటంటే, ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ప్రస్తుత జన్మలోని వాసనామయ ప్రకృతే సత్వ రజో తమో గుణాలుగా ఈ స్థూల శరీరంలో కనబడతాయి. ఈ గుణ ప్రకృతి మానవుడి చేత అన్ని సందర్భాలలో కర్మలను చేయిస్తాయి. కర్మ విషయం ఇలా ఉండగా మానవుడు అహంకారం వల్ల మూఢుడై తానే కర్మకు కర్తనని, తాను కర్మ చేస్తున్నానని భావిస్తాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రస్తుత శరీరంలో ఉండే వాసనలే అతని ప్రకృతి. అవి మొదట కారణ శరీరములో చలించి సూక్ష్మ శరీరములో అంటే మనసులో ఆలోచనలుగా మారతాయి. అవే స్థూల శరీరంలో గుణకర్మలుగా బయటపడతాయి. మంచు కరిగి నీరు కావడం, నీరు ఆవిరి కావడం లాగే వాసనలు కర్మలుగా మారడం కూడాను. సహజమైన ఈ కర్మ కదలికలను అలా యథార్థంగా అర్థం చేసుకోకుండా తానే చేస్తున్నానని, కర్మకు తానే కర్తనని మూర్ఖుడు భ్రమలో పడతాడు. అదే అహంకారం అంటే నేను చేస్తున్నాననే భావం. ఆత్మధ్యాస లేనందువల్ల కలిగిన భ్రాంతిలో కర్మ యొక్క యథార్థ తత్వం తెలుసుకోలేక నేనే కర్తనని తలంచుతాడు. అహంకార విమూఢాత్మ ఆత్మే తానని గ్రహించక అహంకరించి నశించు ఉపాధితో సంక్రమించిన బాంధవ్య సంపద హోదాలే తానని తనవని భావించు అవివేకి అని భావము. తరువాత భగవంతుడు కర్మ విషయం అర్థం చేసుకున్న వివేకి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంత ఇతి మత్వా సజ్జతే. దీనికి తాత్పర్యం ఏమిటంటే, మహాబాహువులు గలవో అర్జున, భగవంతుడు చెప్పుచున్నాడు, గుణకర్మల తత్వం యథాతథంగా తెలిసిన ఆత్మజ్ఞాని ఆయా గుణ ప్రభావం వల్ల ఇంద్రియాలు ఆయా గుణాలలో వర్తిస్తున్నాయని గుర్తెరిగి ఆ కర్మలలో కర్మఫలాలలో తగులుకోడు. సదా నిష్కామ కర్మయోగంలో విహిత కర్మలు చేస్తూనే ఆత్మభావనలో స్థిరుడై ఉంటాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రస్తుత శరీరంలోని గుణ స్వభావాన్ని బట్టి మనసులో వచ్చే సంకల్పాలే స్థూల శరీరంలో గుణకర్మలవుతాయి. ఈ సూక్ష్మమైన గుణాల కర్మల స్వరూపం ఎరిగిన ఆత్మజ్ఞాని కర్మలకు తాను కర్తను కాదని, తనలోని గుణాలే అంటే స్వభావమే కారణమని భావించి కర్మలకు కర్మఫలాలకు మానసికంగా దూరంగా నిలవగలుగుతాడు. కనుక ఈ గుణాల వల్ల ఏర్పడ్డ కర్మల యొక్క యథార్థ తత్వాన్ని ప్రతి ముముక్షువు సంపూర్ణంగా గ్రహించి నిష్కామ కర్మయోగాన్ని అనుసరించాలి అనేది భావము. అయితే అప్పుడు ఏ విధంగా జరుగుతుందో మరలా విశదీకరిస్తున్నారు భగవంతుడు. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢ సృజన్నే గుణ కర్మసు తాన కృత్స విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్.
దీనికి తాత్పర్యము ప్రస్తుత ప్రారబ్ధ శరీరములోని వాసనామయ ప్రకృతి యొక్క గుణాల వల్ల పూర్తిగా భ్రాంతిలో పడినవాడు ఆ గుణకర్మలలో బాగా అతుక్కుపోతారు. కర్మ విషయం సరిగా తెలుసుకోలేని మందబుద్ధులను సర్వం తెలిసిన ఆత్మజ్ఞాని వారి బుద్ధిని చెదరగొట్టుతాడు అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రస్తుత ప్రారబ్ధ శరీరములో అవ్యక్తంగా ఉన్న వాసనలు సూక్ష్మ శరీరములో ప్రేరణ రూపంలో సూక్ష్మంగా ఉండి స్థూల శరీరములో గుణకర్మలుగా స్థూలమై వ్యక్తమవుతాయి. ప్రకృతిలో సర్వత్రా ఉన్న పరమాత్మ అంశే స్థూల శరీరంలో జీవన చైతన్యమై ఈ గుణకర్మల కదలికలో తాదాత్మ్యం పొంది తానే కర్మలకు కర్తనని కర్మలు చేస్తున్నానని భ్రమించు మానవులని మూఢులు అని అన్నారు. వారి స్వభావమైన మందబుద్ధిని బట్టే అలాంటి బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఈ నీచ ప్రకృతి మారనంత వరకు వారిలోని బుద్ధిమాంద్యం పోదు. అట్టి వారికి సున్నితమైన నిష్కామ కర్మయోగ తత్వాన్ని వివరించడం వల్ల ప్రయోజనం ఉండదు అని భావము. ఈ విధంగా భగవంతుడు అర్జునుల వారితో చెప్తూ సర్వమానవాళికి తన అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు. మనం ఈ శ్లోకంతో విరమించుకుందాము. రేపు 30 శ్లోకం చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత మాతాకి జై, జై హింద్.